హలో, వెల్కమ్ టు టేస్ట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీ బెల్లం సేమియా పాయసం తయారీ విధానం చూద్దాము. పాలు విరగకుండా ఇంకా ఎన్ని గంటలైనా పాయసం చిక్కబడకుండా చాలా చక్కగా వస్తుంది. ఈ రెసిపీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి పావు కప్పు వరకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వచ్చి లోపల వరకు ఫ్రై అవుతాయి. కట్ చేయకుండా వేస్తే లోపల వరకు ఫ్రై అవ్వవు. ఇప్పుడు అదే ప్యాన్ లో సేమియాని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే సేమియాని యాడ్ చేసామో అదే కప్తో మిగిలిన కొలతలు తీసుకోవాలి. సేమియా ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియాని యాడ్ చేసామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియా 50% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల పాలను యాడ్ చేసి ఇంకో 50% సేమియాని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు సేమియా తీసుకున్న కప్పుతో 1 కప్పు బెల్లంని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లంని మొత్తం కరిగించుకొని వడకట్టుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత సేమియాని 15 to 20 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక సేమియాని పట్టుకొని తుంచితే ఈజీగా విరిగిపోవాలి. ఈ స్టేజ్లో మనం తీసుకున్న కప్పుతో పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లంని యాడ్ చేయాలి. బెల్లంని యాడ్ చేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఒక 3 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి. బెల్లంని యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు అలానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి మూత పెట్టి 3 మినిట్స్ వదిలేసేయాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి బెల్లం సిరప్ అంతా సేమియాకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సేమియా పాయసం రెడీ. సేమియా పాయసము గట్టిపడకుండా ఉండడానికి ట్రిక్ ఏంటంటే పాలని ఎక్కువ యాడ్ చేసుకోవటమే. కప్పు సేమియాకి 6 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.